ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు జాన్వీ టాక్స్ 2.0. నేను మీ జాహ్నవి. జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు అనడానికి పురాణాల నుంచి యుగాల నుంచి ఎందరో ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఉదాహరణకి అటు ప్రహ్లాదుడు కానివ్వండి, ధ్రువుడు కానివ్వండి, సుఖమహర్షి కానివ్వండి, ఇలానే వారి ఉనికిని పుణికిపుచ్చుకున్నారా అన్నట్టుగా నేటి తరంలో కూడా కొందరు చిన్నారులు అతి చిన్న వయసులోనే ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానంతో మనందరికీ అటు ప్రవచనాల రూపంలో ఎన్నో చక్కటి అంశాలను తెలియచేస్తున్నారు. ఇందులో ఒక ముఖ్యమైన వ్యక్తి మనందరికీ సుపరిచితురాలు బొలిశెట్టి చేతన. మరి తను అటు శృంగేరి శారదా పీఠాల నుంచి ఎన్నో రివార్డులు అందుకున్నారు. ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో తన పేరుని లిఖించుకున్నటువంటి వ్యక్తి. చక్కగా అనేక రకాల అంశాలని బొలిశెట్టి చేతన మాటలు అడిగి తెలుసుకుందాం. హలో చేతన, నమస్తే. సనాతన బంధువులందరికీ నమస్కారం. చేతన, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తావు కదా, అసలు బ్రహ్మ ముహూర్త సమయం ఏంటి? ఆ సమయంలో నిద్రలేస్తే కలిగే ఫలితం ఏంటి? నీ మాటలు ఒక్కసారి చెప్తావా? అసలు బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి 88 నిమిషముల ముందు కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఈ ముహూర్తమును తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే పంచాంగములు అంటే పంచాంగము ద్వారా లెక్కిస్తారు. ఋతువులను బట్టి మాసములను చెప్పి సూర్యోదయము సూర్యాస్తమయము రాస్తారు. సూర్యోదయానికి 88 నిమిషముల ముందు నిద్రపోయి ఉన్నవారు అరుణ దర్శనం చెయ్యలేరు. అరుణుడు అనగా ఆ సూర్య భగవానుని యొక్క రథ సారథి. అరుణుడు కశ్యప మహర్షి వినతామాతకు జన్మిస్తారు. తల్లి వినతాదేవి పుత్రుణ్ణి తొందరగా చూడాలి అనే ఆరాటంతో పుట్టక ముందే అండం పగలగొట్టడంతో అంగవైకల్యంగా జన్మిస్తారు. అందుకు బ్రహ్మదేవుల వారు అతనిని సూర్య భగవానుని యొక్క రథసారథిగా నియమించి, నీవు సూర్యుని రథసారథి అవ్వడం వల్ల సూర్యుని కంటే నీవు ముందు ప్రకాశిస్తావు అని అరుణదేవునికి వరం ఇస్తారు. అది చాలా మంచి కాలం. సూర్య భగవానుడు అరుణుడు భూమండలంపై ఉన్న సమయంలో అది చాలా మంచి కాలం. అరుణుడు భూమండలంపై ఉన్న సమయంలో చెడు అన్నది ఏ నక్షత్రాలు ఏ గ్రహాలు చెయ్యలేవని వరమును ఇచ్చి ఆ సూర్య భగవానుని యొక్క సప్తాశ్వరథానికి అనగా 7 గుర్రములు కలిగిన రథానికి సారథిగా నియమించారు. సూర్య భగవానుడు భూమి మీదకు వచ్చే ముందు రథంలో సూర్యుడిని తీసుకువస్తున్న అరుణుని కిరణాలను అరుణోదయము అంటారు. సూర్యోదయానికి ముందు ఎర్రటి కాంతి కనబడుతుంది. ఆ కాంతి కిరణాలే అరుణుడు తరువాత బంగారు వర్ణంలో ఆ సూర్య భగవానుని యొక్క కాంతి రేఖ మొదలై ఆదిత్య హృదయం చదివినంత సమయంలో పూర్తిగా సూర్యోదయం అవుతుంది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. మన కంటితో మనం ప్రత్యక్షంగా చూడగలిగే దైవం సూర్య భగవానుడు. అందుకే సూర్య భగవానుడిని మనం ప్రత్యక్ష నారాయణుడు అని కూడా అంటాం. ఇక బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవటం వల్ల మనకు నిద్రలేచి మనం ఏ పనులు ప్రారంభించినా సకల శుభాలు కలుగుతాయని చెప్తారు. అలాగే ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రకృతి ఆ భగవంతునిలో లీనమై ధ్యానం చేస్తుందా అన్నంత ప్రశాంతంగా ఉంటుంది. గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక ఈ బ్రహ్మ ముహూర్త సమయము పూజలు, జపాలు, ధ్యానం, మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా ఆధ్యాత్మిక పండితులు చెప్తారు. ఇక ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవటం వల్ల మనకు మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆయుర్వేదం ప్రకారం రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచే వారికి అనారోగ్య సమస్యలు ఉండవని చెప్తారు. అలాగే సూర్యరశ్మి మనపై పడడం ద్వారా మన శరీరానికి డి విటమిన్ లభిస్తుంది. మనం ఆదిత్య హృదయం చదివినంత సమయంలో పూర్తిగా సూర్యోదయం అవుతుంది అని చెప్పుకున్నాం కదా. అసలు ఈ ఆదిత్య హృదయం అంటే, ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ ఆయన గుణాలను కీర్తిస్తూ చెప్పబడిన స్తోత్రం ఈ ఆదిత్య హృదయం. కశ్యప మహర్షి అదితి మాత పుత్రుడు ఈ ఆదిత్యుడు. దితి, అదితులు ఇద్దరు ఆ కశ్యప మహర్షుల వారి భార్యలు. దితి అంటే దైన్యం, శోకం, నైరాశ్యం, విరక్తి, ఈ లక్షణాలన్నింటినీ మనం దితి అంటాము. దితికి వ్యతిరేకంగా ఉండేది అదితి. అదితి అంటే చైతన్యం, ఉత్సాహం, శక్తి,
అటువంటి అదితిమాత పుత్రుడే ఆదిత్యుడు. ఈ ఆదిత్య హృదయం పఠిస్తే అధైర్యం, నిరుత్సాహం, అశాంతి, మానసిక కృంగుబాటు అన్నీ తొలగిపోతాయంటారు. ఇక శ్రీ వాల్మీకి మహర్షుల వారు రచించిన శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో 107వ సర్గలో రామరావణ యుద్ధ భూమిలో చెప్పబడినటువంటి స్తోత్రం ఈ ఆదిత్య హృదయం. యుద్ధ భూమి అనగానే మనకందరికి గుర్తుకు వచ్చే విషయం కురుక్షేత్ర యుద్ధంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి భగవద్గీత అనే కర్తవ్య బోధనా గ్రంథాన్ని బోధించారు. ఇక్కడ మనం అందరం గమనించాల్సిన విషయం ఏమిటంటే మన జీవితం అంతా ఒక నిరంతర యుద్ధం. ఈ యుద్ధ భూమిలో నిరంతరం అనేక విషయాల కోసం, కార్యక్రమాలలో, ప్రతి దానిలో ధర్మబద్ధమైన విజయాన్ని సాధించడం కోసం పోరాటం, అలాగే యుద్ధాన్ని చేస్తూనే ఉంటాం. ఈ జీవిత పోరాటంలో విజయాన్ని సాధించే మార్గాన్ని మనకు అందించేటటువంటివి శ్రీమద్ భగవద్గీత, రావణ యుద్ధ భూమిలో చెప్పబడినటువంటి ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రం. రావణులు యుద్ధం చేస్తుండగా రావణుడు మొదటిసారి ఓడిపోతారు. రాముడు సీతను అప్పగించి ఓటమిని ఒప్పుకోమంటారు. ఆ రోజు రావణాసురుడు వెళ్ళిపోతారు. తర్వాత రోజు మళ్ళీ రావణాసురుడు యుద్ధ సన్నద్ధుడై శ్రీరాముని ముందు నిలిచి ఉంటాడు. శ్రీరాముడు మళ్ళీ యుద్ధ రంగంలో రావణాసురుడిని చూసి చింతాక్రాంతుడై ఉంటాడు. అప్పటికే యుద్ధాన్ని చూద్దామని దేవతలు, మహర్షులు అందరూ విచ్చేస్తారు. అగస్త్య మహర్షుల వారు శ్రీరామచంద్రుని మనసులో ఉన్నటువంటి చింతనను గమనించి శ్రీరామచంద్రుని వద్దకు వచ్చి ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించినంత మాత్రం చేత యుద్ధంలో నీవు శత్రువులందరిపై తప్పక విజయమును సాధింపగలవు అని అగస్త్య మహర్షుల వారు శ్రీరామచంద్రునికి ఈ ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఉపదేశిస్తారు. ఇక్కడ మనం అందరం గమనించాల్సిన విషయం ఏమిటంటే శ్రీరాముడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అంటారు కదా. మరి అలాంటి రామచంద్రునికి చింతన కలగడం ఏమిటి అంటే రామావతారం ఒక సాధారణమైన మానవునిగా ధర్మబద్ధంగా జీవించటం, ఒక మామూలు వ్యక్తిగా జీవించారు కాబట్టి చింతన, వ్యథ కలిగాయి. ఈ ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించిన తరువాత మరొకసారి శ్రీరామచంద్రుల వారు రావణాసురునితో యుద్ధం చేసి రావణాసురుణ్ణి వధించి విజయం సాధించారు. ఒక్కసారి మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఆదిత్య హృదయం చదివి వినిపిస్తావా? చెప్తానండి. ఓం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वा नरीन् वत्स समरे विजयिष्यसि आदित्य हृदयं पुण्यं सर्वशत्रु विनाशनं जयावहं जपे नित्यं अक्षय्यं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनं आयुर्वर्धनमुत्तमं रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतं पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरं सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः येष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः येष ब्रह्मा च विष्णुश्च शिवः स्कन्दः प्रजापतिः महेन्द्रो धनदः कालो यमः सोमो ह्यपाम्पतिः पितरो वसवः साध्या यश्विनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजाप्राणा ऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमान् सुवर्णसदृशो भानुः हिरण्यरेता दिवाकरः हरिदश्वः सहस्रार्चिः सप्त सप्तिर्मरीचिमान् तिमिरोन्मथनः शम्भुः त्वष्टा मार्ताण्ड अंशुमान् हिरण्यगर्भः शिशिर सपनो भास्करो रविः अग्निगर्भोत्थितेः पुत्रः शङ्खः शिशिरनाशनः व्योमनादस्तमो भेदी ऋग्यजः सामपारगः
घनवृष्टिरपामित्रो विन्ध्यवीधि प्लवङ्गमः आतपी मण्डली मृत्युः पिङ्गलः सर्वतापनः कविर्विश्वो महातेज रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणाम् अधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मन्नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पतये धीनाधिपतये नमः जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः नमः पद्मप्रबोधाय नमो नमः सहस्रांशो ఆదిత్యాయ నమో నమః. సో విన్నాం కదా, ఎన్నో రకాల అంశాలు చిన్నారి చేతన తెలియజేసింది. అటు ఆదిత్య హృదయానికి సంబంధించి కానీ, ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్త విశిష్టతకు సంబంధించి కానీ అనేక రకాల అంశాలు, అంటే నేటి తరం మనమే గొప్ప అనుకునే మనందరికీ కూడా ఎంతో అద్భుతమైన అంశాలు తెలియచెప్పింది కదా. ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. నమస్కారం. అలాగే జాహ్నవి టాక్స్ 2.0 ఈ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.